జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం జనవాణి కార్యక్రమానికి వచ్చారు. ఏంటి మీ సమస్య ఏంటి ఒకసారి చెప్పండి. సమస్య ఏం లేదు సార్, పాపకి పుట్టినప్పటి నుంచి నడవట్లేదు, నరాల వీక్నెస్ అని చెప్పారు. హైదరాబాద్, బెంగళూరులో తిరిగి చూపించినాం సార్, పెద్ద పెద్ద హాస్పిటల్లోనే, గవర్నమెంట్ హాస్పిటల్ పోలే, ప్రైవేట్ లోనే చూపించాం. డబ్బులు ఖర్చుగా అయితే మానలే, పాప ఒకటి బాగుంటే చాలు అని చెప్పేసి చూపించినాము. దానికి మాకు ఇక అసలు దాన్ని ఏమంటారు, పాప ఏం కనిపించలేదు సార్ మాకు. ఎట్లుండేది అట్లే ఉంది. ఓకే, పాప ఎట్లా ఫస్ట్ నుంచి ఎట్లుంది అట్లే ఉంది సార్. అసలు ఏం నడవట్లేదు, ఏం మాట్లాడుతుంది, నడకొక్కట్లేదు సార్, అన్ని చేస్తుంది. నిలబడలేదు, నడవట్లేదు. పాపకి ఇప్పుడు మేము యశోదాలో చూపిస్తున్నాం సార్. 3 months కి ఒకసారి పోవాలా, 3 నెలలకు ఒకసారి పోవాలా ట్రీట్మెంట్ కోసము. పోయినప్పుడల్లా 50,000 60,000 అవుతుంది యశోదాలో. యశోదాలో కొద్దిగా తెలిసిన వాళ్ళు అడిగితే అపోలో హాస్పిటల్లో చూపించండి, వెన్నెముక వీక్ గా ఉందంటున్నారు కదా, ఒక 12 లక్షల దాకా ఖర్చు అవుతుంది అంటున్నారు. మేము ఇప్పటికే 15-16 లక్షలు ఖర్చు పెట్టేసుకుని వచ్చినాం సార్. ఇప్పటిదాకా ఆపరేషన్ చేయాలని చెప్తున్నారా? అదే ఆపరేషన్ చేయాలంటున్నారు. 15 లక్షల దాకా ఖర్చు అవుతుంది అని అన్నారు. ఆపరేషన్ చేస్తే మళ్ళీ 50-50 ఛాన్సెస్ అంటున్నారు. ఇప్పుడన్నా అయితే ఏదో బాత్రూమ్ కి తానంతకు తనే వెళ్తుంది చూస్తున్నాము. మళ్ళీ ఆపరేషన్ చేస్తే జీవితాంతం మంచం పైన పడుకోబడుతుంది. ఆపరేషన్ సక్సెస్ అయితే పర్లేదు, ఫెయిల్ అయిందంటే మళ్ళీ ఆ స్టేజ్ లో చూడలేము కదా అని అంటున్నారు. దానికి మాకు ఇంకా ఏం పరిష్కారం తెలియక ఇక్కడికి వచ్చినాం సార్. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా హెల్ప్ చేస్తారు. మరి ఇక్కడ అర్జీ ఇచ్చారా? ఇచ్చాం సార్, అర్జీ అయితే ఇచ్చాం. వాళ్ళు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి పంపిస్తాము, మీకు కాల్ చేస్తారని చెప్పి అంటున్నారు. మా లోకల్ ఎమ్మెల్యే ఉన్నారు సార్, అనంతపూర్ నుంచి వచ్చాం మేము. అనంతపూర్ నియోజకవర్గం, అనంతపురం లోకల్ ఎమ్మెల్యే సార్ దగ్గరికి, వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే సార్ లేరు, మళ్ళీ రాండి అని అంటారు. ఎప్పుడు వస్తారంటే తెలీదు అని అంటారు. 4-5 సార్లు తిరిగినాం సార్. ఇంకా మాకు డైరెక్ట్ లేదు, పవన్ కళ్యాణ్ దగ్గరికి పోదామని చెప్పేసి ఇక్కడికి వచ్చాం సార్. మేము వెళ్ళమని చెప్పి ఎవరైనా సలహా ఇచ్చారా? ఎవరు లేదు సార్, మేమే వచ్చాం సార్. పవన్ కళ్యాణ్ కల్చాలని ఒక సంవత్సరం 2 ఏళ్ల నుంచి ఉంది సార్ పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి పోవాలని చెప్పి. మేము రీసెంట్ గా లాస్ట్ వీక్ కూడా మేము హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో రోడ్ నెంబర్ 25 చిరంజీవి గారి ఇంటి దగ్గర కూడా పోయి వచ్చినాం సార్. సార్ లేరు, అప్పుడు షూటింగ్ లో ఉన్నారు సార్. వేరే కంట్రీకి వెళ్ళారు, రారు. 1 వీక్ అయింది అప్పుడు వెళ్ళి, ఇంకా ఎన్ని రోజులు పడుతుందో వచ్చేకని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మరి మీ సార్ దగ్గర నుంచి ఎలాంటి పరిష్కారం బిడ్డ కోసం ఆశిస్తున్నారండి? సార్ ఇప్పటికి మేము 15 లక్షల దాకా ఖర్చు పెట్టినాం సార్. రీసెంట్ గా ఒక 6 లక్షలు మళ్ళీ మా యశోదాలోనే 6 నెలలు ట్రీట్మెంట్ చేయించినాం సార్. మేము ట్రీట్మెంట్ చేయించినాము. బయట వడ్డీ తీసుకున్నాం, వాళ్ళు ఒత్తిడి ఎక్కువైంది మాకు. అసలు కట్టాలి, వడ్డీ ఏమొద్దు, అసలు వడ్డీనే కట్టలేము. ఇప్పుడు 2 నెలల నుంచి వడ్డీ కట్టలేదు వాడు, అసలు కట్టమని అంటున్నాడు. ఇప్పుడు ఊరికి పోతే కూడా వాడికి ఏం సమాధానం చెప్పేది కూడా నాకు దిక్కు తెలియలే, ఏం చేయలేదు. అందుకు సార్ ఏమన్నా మాకు అంతో ఎంతో మాకు ఏమన్నా మేము కాపు కార్పొరేషన్ ద్వారా అన్నా, లేదంటే ప్రభుత్వం ద్వారా అన్నా మాకు ఏదైనా సాయం చేస్తాడని నమ్మకంతో వచ్చాం సార్ మేమైతే. ఇప్పుడు ఇంకొకటి సార్ ఏదైనా పాప ఆపరేషన్ కో లేదంటే ట్రీట్మెంట్ కో ఏదో ఒకటి ఎక్కడైనా చూపిస్తే మేము 6 నెలలు కాదు సార్, 1 year కానీ హాస్పిటల్లో ఉండి చేయించుకుని వస్తాం సార్ మేము. ఖచ్చితంగా అయితే సమస్యకు పరిష్కారం జరుగుతుంది, ఖచ్చితంగా 100% జరుగుతుందనే నమ్మకంతోనే వచ్చినాం సార్ మేము. లోకల్లో ఉన్నారు సార్, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరు ఉన్నారు. అయినా మేము పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి 100% నమ్మకంతో వచ్చాం సార్ మేము.